వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు సీరియస్ కామెంట్స్ చేసింది. కుక్కల బెడదను అరికట్టేందుకు చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వాలకు భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది. ప్రతి కుక్క కాటుకు పరిహారం చెల్లించాల్సిందని స్పష్టం చేసింది. వీధి కుక్కలకు ఆహారం పెడుతున్న వారిపైన అత్యున్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ప్రతి కుక్క కాటుకు రాష్ట్ర ప్రభుత్వాలు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది. కుక్క కాటుకు, కుక్కల దాడి వల్ల జరిగే మరణాలు లేదా ముఖ్యంగా పిల్లలు, వృద్ధులకు గాయాల కేసుల్లో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలపై జరిమానా విధించే అవకాశం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏమీ చేయకుండా నిర్లక్ష్యం వహించినందుకు రాష్ట్రాలే బాధ్యత వహించాల్సి వస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై విచారణ జరిపిన జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని బెంచ్ వీధి కుక్కలకు ఆహారం పెడుతున్నామని చెప్పేవారిపైన చర్యలు తప్పవని హెచ్చరించింది. కుక్కలకు తిండి పెట్టాలి అనుకుంటే మీ ఇంట్లోనే పెట్టుకోండంటూ జడ్జీలు సీరియస్ అయ్యారు. ప్రజా భద్రతపై రాజీ పడే పరిస్థితి లేదని కోర్టు స్పష్టం చేసింది. కుక్క కాటు ఘటనలపై విచారణ కోర్టు ప్రక్రియలా కొనసాగడం లేదని, కోర్టు ఒక ప్రజా వేదికలా మారిపోయిందని జస్టిస్ విక్రమ్నాథ్ వ్యాఖ్యానించారు. కుక్క కాటు ఘటనల నివారణకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల దగ్గర ఏదైనా కార్యాచరణ ప్రణాళిక ఉందో లేదో తెలుసుకోవడానికి తాము ఒక పూట సమయం కేటాయించాల్సి వస్తుందన్నారు. చట్టబద్ధమైన నియమాల అమలును మాత్రమే చూస్తామని స్పష్టం చేశారు. తమను ఆ పని చెయ్యనివ్వాలన్నారు. ప్రతి కుక్క కాటుకు, ప్రతి కుక్క కాటు మరణానికి రాష్ట్రాలపై భారీగా ఫైన్ వేసే అవకాశం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రాలు కుక్క కాట్ల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవడం లేదు. కుక్కలకు ఆహారం పెట్టేవాళ్లు కుక్క కాటు ఘటనలకు బాధ్యులే అని కోర్టు వ్యాఖ్యానించింది. ఏదైనా సంస్థ ఆహారం పెడుతున్న కుక్కల దాడిలో ఓ చిన్నారి మరణిస్తే అప్పుడు ఎవరిని బాధ్యుల్ని చెయ్యాలి? ఆ ప్రాణ నష్టానికి సదరు సంస్థ బాధ్యత వహించదా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వీధి కుక్కల బెడదను నివారించేందుకు రాష్ట్రాలు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించింది. లేదంటే ప్రతి కుక్క కాటుకు, కుక్కల దాడిలో జరిగిన ప్రతి మరణానికి గాను ఆయా రాష్ట్రాలు తాము నిర్దేశించిన భారీ పరిహారాలను చెల్లించాల్సి ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. వీధి కుక్కల అంశాన్ని న్యాయవాది మేనకా గురుస్వామి భావోద్వేగాలకు సంబంధించిన విషయంగా పేర్కొనడంపై బెంచ్ అసహనం వ్యక్తం చేసింది. చాలా కాలంగా భావోద్వేగాలు కుక్కల కోసం మాత్రమే ఉన్నట్లు అనిపిస్తోందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. మేం మనుషుల గురించి కూడా సమానంగా ఆందోళన చెందుతున్నామని న్యాయస్థానం స్పష్టం చేసింది. కుక్కలు వీధుల్లో తిరుగుతూ ప్రజలను భయపెట్టే పరిస్థితి తాము ఆమోదించబోమని ధర్మాసనం తేల్చి చెప్పింది.